ఇలా నేను ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నా కాబట్టి నా బాధ్యత కాబట్టి మా బెల్లంపల్లి మాజీ శాసనసభ్యుడు చిన్నయ్య గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నా. బెల్లంపల్లి మీద కన్ను పడ్డది అదాని. ఆడ దేవాపూర్లో ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ దాన్ని కూడా అదాని గారు కొనుక్కుంటా ఉన్నాడు. దాన్ని కూడా బుక్క పెడుతున్నాడు. ఆ తర్వాత ఆదిలాబాద్ సిసిఐని బుక్క పెడతాడు. ఇక ఆ తర్వాత సింగరేణిని కూడా బుక్క పెట్టే కథ ఉన్నది. పక్కా సింగరేణి మీద కూడా అదాని కన్ను ఉన్నది. నేను అందుకే అంటా ఉన్నా, మనం గట్టిగా లేకపోతే, మన గులాబీ కండువా మన కేసీఆర్ గట్టిగా లేకపోతే ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తోడు దొంగలు. ఢిల్లీలోనేమో రాహుల్ గాంధీ తిడతాడు. ఏమంటాడు ఢిల్లీలో రాహుల్ గాంధీ? చౌకీదార్ చోర్ హై అంటాడు. చౌకీదార్ चोर है अंटाడు. चौकीदार అంటే ఎవరు? चौकीदार बोलते कौन? आप आदिलाबाद में नहीं मालूम आपको? चौकीदार बोलते मोदी. चौकीदार चोर है अंटाడు आदिलाबाद మన ఢిల్లీలో రాహుల్ గాంధీ. హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి ఏమంటాడు? नहीं 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 चोर नहीं है हमारे बड़े भाई है. అక్కడనేమో ఢిల్లీలో రాహుల్ గాంధీ అంటాడు అదాని ఫ్రాడ్ है అంటాడు. ఫ్రాడ్ है वो चोर है. ఇక్కడ ఈయనేమంటాడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో? లేదు లేదు లేదు, अदानी हमारे फ्रेंड है, अदानी हमारे दोस्त है, उनको देवापुर भी लेने दो, आदिलाबाद का सीसीआई भी लेने दो, रामन्नापेटा में भी फैक्ट्री लगा दो, वो हमारे दोस्त है, उसके साथ धंधा करेंगे और चंदा लेंगे. ఇక్కడ నేను అందుకే అంటున్నా, తోడు దొంగలు ఇద్దరు పైననేమో తిడతారు, కిందనేమో దోస్తాన్ చేస్తారు. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ఒక ఫోన్ చేస్తలేదా? రాహుల్ గాంధీకి అరే ఏం చేస్తున్నావురా నువ్వు, నేను పైన తిడుతున్నాను కిందిట్లో ఎత్తున్నావు, ఏమనుకుంటారు మనను ప్రజలు అని అడగస్తలేదా? ఫోన్ లైన్ కలుస్తలేదా? లేకపోతే నాకు తెలియక అడుగుతా. అందుకే నేను అంటున్నా, ఈ ఇద్దరు దొంగలతో తెలంగాణను కాపాడుకోవాలంటే ఒకే ఒక్క శక్తి మనకున్నది, కేసీఆర్ తప్ప ఇంకెవరు దిక్కులేరు. ఎప్పటికైనా ఎన్నటికైనా కేసీఆర్ నాయకత్వమే ఈ రాష్ట్ర రైతాంగానికి, ఈ రాష్ట్ర యువతకి, ఈ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలకి, ఈ రాష్ట్రంలో ఉండే పెద్ద మనుషులకి అందరికీ కూడా శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వమే, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వమే అనే మాట మీకు గుర్తు చేస్తూ, తెలంగాణ సాధించిన నాయకుడు, ప్రాణాలను ఫనంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారి బాటలో నడుద్దాం. తిరిగి మళ్ళొక్కసారి తెలంగాణను మళ్ళా పట్టాలెక్కిద్దాం. ఈ కాంగ్రెస్ బీజేపీ దొంగల చేతులకెళ్లి తప్పకుండా తెలంగాణను రక్షించుకుందామని చెప్పి ఆదిలాబాద్ వేదికగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ, రైతుల ఐక్యత, గట్టిగా రైతుల ఐక్యత, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.